ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపఃకాలపు 1వ ఆదివారము. ప్రియమిత్రులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తన బహిరంగ జీవితపు ఆరంభ దశలో 40 పవళ్ళు 40 రాత్రులు ఏకాంతంగా ఎడారిలో గడిపాడు. దేవుని అభిషిక్తునిగా అనగా మెస్సియాగా తాను చేపట్టవలసిన మానవ రక్షణోద్యమమునకు ఏకాగ్రతతో ఉపవాసము చేశాడు. నిష్ఠతో ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. దృఢచిత్తముతో సైతాను శోధనలను ధీటుగా త్రిప్పికొట్టాడు. సైతాను శోధనలపై విజయ సాధనకు మనకు ఒక ఆదర్శంగాను అండగాను నిలిచాడు. ఈ కారణం చేతనే ప్రతి సంవత్సరం తపఃకాలపు మొదటి ఆదివారము నాడు క్రీస్తు ఎదుర్కొనిన సైతాను శోధనల వృత్తాంతాన్ని పఠించి ధ్యానిస్తాం. సైతాను శోధనలకు లొంగని క్రీస్తును గాంచి ఆత్మధైర్యముతో మనము కూడా సాతానును శోధనలను తిరస్కరిస్తాము. ఆ సాధనలో భాగంగానే మనం ఈ తపఃకాలంలో ఉపవాసం చేస్తాం, ఉదారంగా దాన ధర్మం నిర్వహిస్తాం, అనగా సోదర ప్రేమను అభ్యసిస్తాం, ప్రార్థనకును పవిత్ర గ్రంథమునకును అధిక సమయాన్ని వినియోగిస్తాం, అనగా దైవభక్తిని పెంపొందించుకుంటాం. ఈ తపోధర్మాలను పాటించి సాతాను శోధనలపై విజయాన్ని సాధిస్తాం. క్రీస్తు ప్రభువు మనతోనే ఉంటాడు, మనలను భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. నేటి సువార్త గ్రంథ పఠనం ఎండిన ఎడారిని గురించి మాట్లాడుతుంది. ఈ ఎండిన ఎడారిలో క్రీస్తు సైతాను శోధనలను ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఎడారి అనే పదానికి ఒక ప్రత్యేక అర్థం ఉన్నది. దాని వెనుక ఉన్న అంశం ఇది. వాస్తవంగా దేవుడు అందమైన ఆనందమయమైన స్వర్గమనే ఏదేను వనాన్ని సృష్టించాడు. దానిని మానవ జాతికి అప్పగించాడు. ఆ మానవ జాతినే ఆదాము ఏవలు అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే వీరు సైతాను శోధనకు లొంగిపోయి సస్యశ్యామలమైన సుఖ సంతోషాల నిలయమైన భూస్వర్గాన్ని తమ పాపం చేత ఎడారిగా మార్చారు. అందువలన ఇప్పుడు పవిత్రాత్మ యేసువును ఎడారికి తోడుకొని పోయాడు. ఏ సాతాను శోధన వలనైతే మానవుడు పతనమయ్యాడో, ఈ భూస్వర్గం ఏ సాతాను వలన ఎండిపోయి బండమారిన ఎడారిగా రూపొందిందో, ఆ సాతానుతో పోరాడటానికి క్రీస్తు ఆ ఎడారికి వెళ్ళాడు. తాను సైతానును జయించి ఆ ఎడారిని మరలా భూస్వర్గంగా నూతన ఏదేను వనంగా పునరుద్ధరించటానికి సైతానుతో తలపడ్డాడు. ఆదిలో ఆదాము ఏవమ్మ ఈ ఉభయులను సాతానుతో ముచ్చట్లు పెట్టుకొని దాని మోసకరపు మాటలకు, దాని అనుచిత ప్రశంసలకు లొంగి పతనం కొని తెచ్చుకొన్నారు. దేవుని మాటలను అతిక్రమించారు. దేవుని మీద అపనమ్మకం వెల్లడించారు. కానీ ఇప్పుడు క్రీస్తు ఆ మోసకరమైన సైతాను గుట్టును రట్టు చేసి దానిని మట్టు పెడతాడు. ఆయన మనుష్యవతారుడై మానవ రక్షణ కొరకు దీక్ష బూనిన దైవ తనయుడు. తండ్రి సంకల్పాన్ని అక్షరాల నెరవేర్చడానికి గాను తపస్సు చేపట్టాడు. కనుక ఆయన బలం పరమపితయే. ఆ దీక్షలో భాగమే ఆయన ఉపవాసం. ఆయన 40 రోజులు పస్తుండి ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. దైహిక ఖండబలంతో కాక దైవిక అండబలంతో ఆయన దుష్టశక్తిని ఎదుర్కొంటాడు. సైతాను ఆయనను శోధించ యత్నిస్తే
వెంటనే ఆయన ఆ దుష్టుని ఖండిస్తాడు. ఆయన మీద దుష్ట ప్రయత్నాన్ని చేయవద్దని స్పష్టంగా చెబుతాడు. దేవుని చిత్తానికి విధేయుడైన ఆయన సాతాను మాటలను అనుక్షణం త్రిప్పికొట్టాడు. దాని అనుచిత ప్రశంసలను గాని, లేని ఆశలను కలుగజేసే దాని మోసకరపు మాటలను గాని క్రీస్తు ప్రభువు నమ్మలేదు. కంటికి, చెవికి, మనస్సునకు ఇంపును కలిగించి తృప్తిపరచే దాని కుటిల ప్రయత్నాన్ని ఆయన వెంటనే పసికట్టాడు, చీకొట్టాడు. ఆ సైతాను ఎరగా చూపెట్టిన ఐహిక భోగ లాలసత్వానికి గాని, కామేచ్ఛలకు గాని, ధన వ్యామోహమునకు గాని, అన్యాయార్జనకు గాని, అధికార దురాశకు గాని ఆయన తలవంచలేదు. పైగా దైవవాక్కులను వల్లెవేస్తూ దైవ కుమారునికే ఉచ్చు అల్లుచున్న శోధకుని శాసించి తరిమికొట్టాడు. తన తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకోమని, మోసపూరితమైన ఆకర్షణలు, సలహాలు నా వద్ద చెల్లవు అని కూడా హెచ్చరించి పంపివేశాడు. ఇక్కడ కథోలిక సత్యోపదేశం వెల్లడించిన ఒక వాస్తవాన్ని ప్రతి ఒక్కరం గుర్తించాలి. కథోలిక సత్యోపదేశ గ్రంథం నంబర్ 377లో ఉన్న అంశం ఇది. దేవుడు నరుని కలిగించి అతనికి ప్రపంచం మీద యాజమాన్యాన్ని అప్పగించాడు. దేవుడు నరుని కలిగించినప్పుడు నరుడు సంపూర్ణ వ్యక్తిగా ఉన్నాడు. అతడు ఆధ్యాత్మిక నరుడుగా ఉన్నాడు. ఇహలోక సుఖాలు అతడు కోరుకోలేదు. సంపదలపై అత్యాశ అతనికి లేదు. లోక వస్తువులపై ఆకర్షణ లేదు. అహంకారం అతనిలో లేదు. అతడు ఆత్మ నిగ్రహముతో జీవించాడు. కానీ ఆత్మ వివేచనాన్ని కోల్పోయి సైతాను శోధనకు లోబడిపోయిన అనంతరం అతడు త్రివిధ దుష్టవాంఛలకు బానిసైపోయాడు. సుఖభోగలాలసత్వం, ప్రపంచ వస్తువులపై అత్యాశ, అహంభావం అను 3 దుర్గుణాలు అతనిని కబళించి వేశాయి. వీటిని గురించి యోహాను గారు తన మొదటి లేఖలో ఇట్లు పేర్కొన్నాడు: బిడ్డలారా, లౌకికమైన సమస్తమును, దుష్ట వ్యామోహమును, జీవితమునందలి అహంకారమును తండ్రి నుండి వచ్చునవి కావు. ఈ ప్రపంచమును, వ్యామోహమును గతించును, కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవియగును అని యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16 నుంచి 17వ వచనం వరకు. కనుక ఈ 3 అంశాలను గూర్చి ధ్యానిస్తూ సైతాను శోధనలను క్రీస్తు ఎదురించి జయించిన తీరును అవగతం చేసుకొందాం. యేసు ప్రభువు శోధనలు ఎదుర్కొనడానికి అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆయన్ని అక్కడకు నడిపించింది దేవుని ఆత్మయే. ఆ అరణ్యములో ఆయన శోధనలు అనుభవించాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, శోధనలు రావటం అనేది ఏ విధంగానూ దోషం కాదు. కానీ శోధనలకు లోబడిపోయినప్పుడు అది పాపం అవుతుంది. అందుకే శోధనలు కలిగినప్పుడు అరణ్యములో శోధనలు పొందిన యేసు ముఖాన్ని దీక్షతో చూడగలగాలి. శోధనలు వచ్చినప్పుడు యేసు వాటిని వాడుకొని తండ్రిపై ప్రేమను వెల్లడించాడు. తండ్రిని గాఢంగా ప్రేమిస్తూ గౌరవిస్తున్న తనయుడుగా ప్రవర్తించాడు. ఇలా శోధనలు ఆయన విజయాన్ని వెల్లడించాయి. అలానే మనము శోధనలు కలిగినప్పుడు దేవునిపై భక్తిని, గౌరవాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మన విశ్వాసాన్ని వెల్లడిద్దాం. శోధనలను జయిద్దాం. పులినోట్లో మేక తలదూర్చుతుందా? అలానే శోధనలనే పులినోట్లో మనం తలదూర్చకూడదు. అది మనల్ని చంపివేస్తుంది. కావాలని శోధనలను ఉన్న చోటికి మనం వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదకరమైన విషయం. క్రీస్తు శోధనలు ఎదుర్కొనడానికి స్వయంగా వెళ్ళిన మాట వాస్తవమే. ఆ బలం ఆయనకు ఉంది కనుక
ఆయన అలా చేయగలిగాడు. మనలో ఆ శక్తి లేదు. మనం దుర్బలులం. కాబట్టి శోధనలో ఉన్న తావు నుండి దూరంగా పోవటం ఎంతైనా శ్రేయస్కరం. క్రీస్తులో పాపం లేదు. పాపం చేసి ఆయన బలహీనపడలేదు. ఆయన పరిపూర్ణంగా బలాఢ్యుడు. తన శత్రువైన పిశాచాన్ని ఓడించగల యోధుడు. ఆయన్ని మించి పిశాచం పోలేదు. కనుకనే ఆయన పిశాచం మీద విజయం ప్రకటించడానికి అరణ్యములోకి వెళ్ళాడు. పిశాచాన్ని ఎదుర్కొన్నాడు. విజయాన్ని సాధించాడు. ఆ విధంగా తానే మెస్సీయ, లోకరక్షకుడు అనే అంశాన్ని లోక విదితం చేశాడు. ఈనాడు ప్రపంచ జనులందరూ ఆయన మూలంగా పిశాచంపై విజయాన్ని ప్రకటించవచ్చును. ఆయన ద్వారా పాప విముక్తిని పొందవచ్చును. శోధనలు కలిగించే చోటికి మనం వెళ్ళకపోయినా మనమున్న చోటనే శోధనలు కలుగుతూ ఉంటాయి. మనం ఉద్యోగం చేసే చోటు, మనం నివసించే స్థలం, మనం చదువుకుంటున్న ప్రాంతం, మనం తిరిగే తావులో మనకు శోధనలు కలుగవచ్చు. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు మనం ఏమి చేయాలి? శోధనలు ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు చేసిందే మనము చేయాలి. ఆయన దైవవాక్కు అనే ఖడ్గాన్ని వినియోగించాడు. తనకు కలిగిన ప్రతి శోధనను ఆ వాక్య బలంతోనే ఖండించాడు. యేసు, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చు అన్నది సైతాను. అప్పుడు యేసు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని వల్లించి పిశాచానికి సమాధానం చెప్పాడు. ఓయి సైతాను, మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది. ఈ విషయము పొట్టకూటి మాటలు చెప్పే నీకు తెలియదా అంటూ ప్రశ్నించాడు. ఆ దైవవాక్యమే సాతానుకు చెంపపెట్టు వంటి సమాధానమయ్యింది. ఆ తరువాత సాతాను, యేసు, నీవు నన్ను ఆరాధించు, సమస్తము నీ సొంతం చేస్తాను అన్నది. అప్పుడు యేసు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనం పేర్కొన్నాడు. నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది అని పిశాచం దుష్టబుద్ధిని బట్టబయలు చేశాడు క్రీస్తు. మూడవసారి శోధిస్తూ, నీవు దేవుని కుమారుడవైనచో గుడి గోపురము శిఖరము నుండి క్రిందికి దూకు. ఏలయన ఇలా వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అంటూ ఈ పర్యాయం సైతాను కూడా 91వ కీర్తనలోని 11 నుండి 12వ చరణాలు పేర్కొంది. అయినా యేసు మరో దైవవాక్యాన్ని వాడి పిశాచం తోక ముడిపించాడు. అదే ద్వితీయోపదేశ కాండం 6:16లో ఉన్న ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అనే విశిష్ట వాక్యం. పిశాచం కూడా దేవుని వాక్కునే వాడటంపై వ్యాఖ్యానించటం అవసరమని నాకు తోస్తుంది. పిశాచం దైవవాక్కును వాడిన మాట వాస్తవమే, కానీ ఆ వాక్యాన్ని దేవునికి అనుకూలంగా వాడలేదు. దేవునికి విరుద్ధంగా వాడింది. దేవునికి అనుకూలంగా వాడలేదు. అదే పిశాచం యొక్క టక్కరి టిక్కు. పిశాచం మనం మంచివారుగా భావించి గౌరవించే వారి మూలంగానే మనల్ని శోధిస్తుంది. వారి మూలంగా మనతో చెడ్డ చేయిస్తుంది. కనుకనే పిశాచం యుక్తి పన్నుగడలను మనం పసిగట్టి మసలుకోవాలి. వైద్యుడు ఇచ్చే మందు చేదుగా ఉంటే రోగి మృంగటానికి నిరాకరిస్తాడని, దాని మూలంగా అతడి రోగం బాగా ముదిరి చచ్చిపోతాడని తెలిసిన వైద్యులు మందుల్ని క్యాప్స్యూల్ రూపంలోనో లేదా తీపిని పూసిన బిళ్ళల రూపంలోనో మనకు ఇస్తూ ఉంటారు. తీయగా ఉన్నందున అది మనకు తేలిగ్గా మృంగుడు పడుతుంది.
వైద్యుడు ఆశించిన ఫలితం లభిస్తుంది. మనకు తెలియకుండానే మనకు ఇష్టం లేని చేదును ఇష్టపూర్తిగా మృంగివేస్తాం. పిశాచం కూడా మనకు తెలియకుండానే మనల్ని పాపములో దింపటానికి కుయుక్తితో ఎన్నో పన్నుగడలు వేస్తుంటుంది. మనకు నచ్చిన వారిని, మనం మెచ్చేవారిని వాడుకొని మనకు ఉరి పన్నుతుంది. దేవుని వాక్యములో బాగా పరిచయం ఉన్న వారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. క్రీస్తు పసిగట్టినట్టే వారు పిశాచం దుష్ట మనస్తత్వాన్ని పసిగట్టి వేస్తారు. అదిచ్చే విషాన్ని మృంగకుండా వెలిగక్కి వేస్తారు. కాబట్టి మన ప్రాణ స్నేహితుడైనా సరే చెడును ప్రేరేపించినప్పుడు అతడు స్నేహశీలం శత్రుబలంగా మారిందని మనం గుర్తించి ఆ స్నేహితుణ్ణి ఆ విషయంలో మందలించాలి. లేకుంటే అతన్ని నమ్ముకున్నందుకు మనల్ని నిట్ట నిలువున ముంచివేస్తాడు. ఇదే పిశాచం దుష్టక్రియ. దైవవాక్కుతో పాటు ప్రార్థనమనే ఆయుధాన్ని కూడా మనం వాడుకోవాలి. గెత్సమనిలో యేసు సుదీర్ఘ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మూలంగా మరొక్కసారి దేవునిపై ప్రేమను, విశ్వాసాన్ని, దృఢనమ్మకాన్ని ప్రకటించాడు. ఏది ఏమైనా, ఎన్ని బాధలు వచ్చి నాపై పడ్డా, నేను మాత్రం తండ్రి నీవు చెప్పినట్లే చేస్తాను, నీ ఆదేశాలనే పాటిస్తాను అని యేసు ప్రార్థించాడు. మనము ఇలా ప్రార్థించి దేవుణ్ణి నమ్ముకొని జీవించుదాం. సాతానును ఓడించిన క్రీస్తు దేహం, ఆయన రక్తం మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి. అవే మన దివ్య భోజనం లేదా ప్రభువు ఏర్పాటు చేసిన పరలోక విందు. క్రీస్తులో ఉన్న దివ్య శక్తిని మనలో ప్రవేశపెట్టే వస్తువులే లేదా దివ్య ప్రసాదములే ఇవి. కాబట్టి శోధనలపై బలంగా పోరాడే పరిపుష్టిని, ఆరోగ్యాన్ని ఈ దివ్యాహారం వల్ల మనం పొందుతున్నాం. శోధనలు కలిగినప్పుడు ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని బలాన్ని కూడా మనం ఆశ్రయించాలి. సాతాను ఓటమితో క్రీస్తు రక్షణ ఉద్యమం ప్రారంభమయ్యింది. ఆయన రక్షణ ఉద్యమాన్ని ప్రారంభించిన క్షణములోనే సాతాను ఆకాశం నుండి టఫేలుమని నేలపై పడింది. లోకా 10:18. అదే దాని పతన దశ. క్రీస్తు ఎప్పుడైతే రంగంలోకి వచ్చాడో అప్పుడే అది బలాన్ని, ధైర్యాన్ని కోల్పోయింది. ఆయన ఉన్న చోట అది సాహసించి నిలువలేదు. కాబట్టి ఆ తావును విడిచిపెట్టిపోతుంది లేదా ఆయనతో తడబడితే బలత్కారంగా నెట్టివేయబడుతుంది. క్రీస్తు ఉన్న ప్రదేశంలో దానికి స్థలం కానీ ఆశ్రయం కానీ లేదు. ఈనాడు కూడా ఇది వాస్తవమే. కనుక శోధనలు పదే పదే వచ్చి మనల్ని తప్పు త్రోవ పట్టిస్తుంటే అది చూచి సాతానే సర్వశక్తి గలది అని భ్రమచందరాదు. వాస్తవం ఏమిటంటే అది శక్తిహీనమైన విరోధి, బలహీనమైన అబల, ఖైదు నుండి బెయిలు మీద విడుదలైన దోషి, యుద్ధములో ఓడిపోయిన సైనికాధికారి. ఆనాడు సాతాను అధికార దాహాన్ని, దేవుని యందు అపనమ్మకాన్ని కలిగించి యేసును మోసగించాలనుకొన్నాడు. కానీ దాని పప్పులు ఉడకలేదు. ఈనాడు సాతాను శోధించే విధానము అంతే. దేవుడు చాలా మంచివాడులే, నిన్ను క్షమించి తీరతాడులే, నీ వేది చేసిన ఆయన నిన్ను రక్షిస్తాడులే అనే తలంపులు పుట్టించి మనతో పాపం ఇంకా ఇంకా చేయిస్తుంది పిశాచం. కనుక దాని ప్రోత్సాహంతో మనం ముందుకు పోయామో సర్వనాశనమైపోతాం. కనికరం గల దేవునికి కూడా కనిపించకుండా అధోగతి పాలవుతాం. కాబట్టి పిశాచం ఎత్తుగడలన్నీ ఒక కంట కనిపెడుతూ శోధన కలిగినప్పుడల్లా, దేవా నీ చిత్తమే నెరవేరాలి, నీ సంకల్పమే పరిపూర్తి కావాలి, నీతో కలిసే నేను ఉంటాను,
నీవు ఏర్పాటు చేసిన గమ్యాన్ని నేను చేరుకొంటాను అంటూ వినయంతో ప్రార్థించుకొని దేవుని సాయం పొందాలి. అంతేకాని చేయరానివన్నీ చేసి అంతా సర్వనాశనం చేసుకున్న తరువాత మనస్సాక్షి కూడా పనిచేసే స్థితిలో లేనప్పుడు గాలిలో దీపంలా వ్రేలాడుతూ దేవా దేవా అంటే ప్రయోజనం ఏముంటుంది? నీ కోసం దేవుడు ప్రత్యేక అద్భుతం చేయాలని కోరటం దేవుని మంచితనాన్ని అలుసుగా తీసుకోవటమే కదా. భూలోకాధికారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానవునికి అప్పగిస్తుంది సైతాను. అయితే ఒక షరతు, అధికారం పొందగోరిన వారు సాతానును పూజించాలి. అప్పుడే అది కోరిన వారిని భూలోకాధిపతుల్ని చేస్తుంది. ఎలానో తెలుసా? పేదల నోళ్ళు కొట్టి ధనం సంపాదింప చేస్తుంది. అనగా నీకు డబ్బు వచ్చేలా చేస్తుంది, కానీ నీలోని నీతిని 100కి 100 పాళ్ళు కాజేస్తుంది. లంచాలను ఇచ్చి ఇతరులకు పోవలసినవన్నీ అక్రమంగా కాజేసే విధానాలు నేర్పుతుంది. నీకు పదవిని అప్పగిస్తుంది, కానీ నిన్నొక పరపీడకునిగా మార్చివేసి నిన్ను నీతి బాహ్యుణ్ణి చేస్తుంది. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను మోసగించి వివిధ దుర్వ్యసనాలకు దాసోహం అనిపిస్తుంది. సైతానును సేవించటం, ఆరాధించటం అంటే ఇదే మరి. ఇవన్నీ చేయకపోతే ఈ లోకంలో అధికారం, ధనం, గుర్తింపు, ప్రతిష్ట ఎలా లభిస్తాయి? సాతాను మనకు కొద్దిపాటి సాయం చేసిందంటే దానికి బదులుగా 100 అంతలు మన నుండి బలవంతంగా అదెంతో కాజేస్తుంది. అది మనకు లేశమంత మేలు చేసిందంటే దాని మూలంగా దానికి 1000 లాభాలున్నాయని అర్థం. లేకుంటే అది మనకు సాయం చేయదు. పిశాచానికి దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. మనం గుక్కెడు నీళ్లు దేవుని పేరున ఎవరికైనా సమర్పిస్తే దానికి ఆయన 100 అంతల ఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు. కానీ పిశాచం మాత్రం మన నుండి 100 అంతల లాభాన్ని పొందటానికి నానా రకాలుగా మోసగిస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది. బాగుపడేది అది, చెడిపోయేది మనం. కనుకనే ఏ ఒక్కడో 2 యజమానులను సేవించలేడు అని క్రీస్తు నొక్కి వక్కాణించాడు. మత్తయి 6:24. దేవుణ్ణి సేవిస్తావో సాతానును పూజిస్తావో నిర్ణయించుకోమని హెచ్చరించాడు. సాతానును సేవిస్తే లాభాలు త్వరగా కలుగుతాయి, కానీ అవి ఎంత త్వరగా సిద్ధిస్తాయో అంత వేగంగా పోతాయి కూడా. అప్పుడు నిరాశ, నిస్పృహలు, అశాంతి, ఆందోళనలు, శాశ్వత నాశనం మొదలైనవన్నీ చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. దేవుణ్ణి సేవిస్తే స్వార్థరహితమైన విధానాన్ని పాటించవలసి ఉంటుంది. మొదట్లో అది కొంత శ్రమను కలిగించిన రాను రాను మనశ్శాంతి, హృదయానందం, జీవితం సఫలమైనందువలన సంతుష్టి, శాశ్వత జీవం అనేవి మధురానుభూతులతో లభిస్తాయి. సైతాను శోధనలు ఒక సైన్యాధిపతి శత్రువు కోటను ముట్టడించినట్లుగా ఉంటాయి. సైన్యాధిపతి కోటగోడ దుర్బలంగా ఉన్న చోట ముట్టడిని ప్రారంభించి దాన్ని వశం చేసుకుంటాడు. అలాగే మన లోపాలు, బలహీనతలు ఎక్కడ ప్రచురంగా ఉంటాయో అక్కడే మనల్ని శోధించి కూలదోస్తాడు సాతాను. ధనవాంఛ, అధికారవాంఛ, కామం, అసూయ, ద్వేషం మొదలైనవి మన లోపాలు. సైతాను మనలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు. గురిచూచి మన బలహీనత మీదనే కొడుతూ ఉంటాడు. మనలను వలలో చిక్కించుకుంటాడు. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. ఈనాటి మాట ఇది. పాపానికి కళ్ళెం ఉపవాసం, ప్రార్థనకు ఆత్మ ప్రార్థనం.